హాయ్ గైస్, ఈరోజు అయితే అరకు వారి బ్యాంబూ చికెన్కి అయితే వచ్చానమాట. ఇక్కడైతే చాలా బాగుంటుందని అయితే విన్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయి క్లారిటీగా అయితే మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. అన్న టేస్ట్ ఎలా ఉందని ఇక్కడ? బాగుంది. సెకండ్ టైం వస్తుంది. ఏం బాగుంటుంది ఇక్కడ? నేను అరకులో కూడా తిన్నాను. దానికి దీనికి చాలా ప్రైస్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బాగుందా? చాలా బాగుంది కంపేరిటివ్లీ అరకులో కన్నా. అరకులో కూడా నేను ఒక 2-3 టైమ్స్ తిన్నాను. కంపేరిటివ్లీ చాలా బాగుంది. ఇక్కడ ఏది బాగుంది? ప్రైస్ మెయిన్ ఏంటంటే ప్రైస్ రీజనబుల్, చాలా రీజనబుల్. అండ్ ఏంటంటే ఇంకోటి బాగుండేది ఎగ్ కీమా అనేది వస్తుంది, అది బాగుంది, చాలా బాగుంది. అది మస్ట్ ట్రై. తినడానికి సోము ఆనియన్స్ లెమన్ వేసి పెట్టేసే ప్లేట్ 2 ప్లేట్లు నేను తీసేస్తాం. బిర్యానీకి ముందు షారా పెట్టి నువ్వు ఆనియన్స్ లెమన్ పెట్టి నేను బిర్యానీ తీసుకుని వస్తా. ఎవరికి? ఫ్రాన్స్ చికెన్ కట్టాలి కదా, చికెన్ కూడా కట్టాలి కదా. ఒక నిమిషం ఆగు, ఇస్తాంలే. చికెన్ కట్టేసి మొత్తం ఇచ్చేద్దాం. సోము 2 ప్లేట్లు పెట్టరా సార్. 2 ప్లేట్స్ పెట్టమంటారా? ఒకే ప్లేట్లో వేసాము. అన్న ఎన్ని డేస్ నుంచి రన్ చేస్తున్నారన్నా? ఇది 1 ఇయర్ పైన అయిపోయింది షాప్ ఓపెన్ చేసి. 1 ఇయర్ పైన అయిపోయింది. ఏమేమి ఉంటాయి అన్న ఇక్కడ? మన దగ్గర బ్యాంబూ చికెన్, బ్యాంబూ ఫ్రాన్స్, కుండ బిర్యానీ, చికెన్ కీమా ఆమ్లెట్, చికెన్ కీమా బాల్స్, చికెన్ కబాబు. ఓకే, ప్రైజెస్ ఎలా అన్న? బ్యాంబూ చికెన్ వచ్చి 300, హాఫ్ కేజీ చికెన్ వస్తుంది. ప్లేట్ అయితే 150. కుండ బిర్యానీ 250, 250. బ్యాంబూ ఫ్రాన్స్ వచ్చి ప్లేట్ 150. ఫేమస్ ఏందన్న ఇక్కడ? మన దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బ్యాంబూ చికెన్, బ్యాంబూ ఫ్రాన్స్, కుండ బిర్యానీ 3 ఫేమస్. ముఖ్యంగా ఏంటంటే మా మొత్తం లైవ్ కుకింగ్ అనమాట మన దగ్గర. ఎక్కువ సేల్స్ అయితే అవి వెళ్తాయా? ఈ 3 బాగా సేల్స్ ఉంటాయి అనమాట. లొకేషన్ చెప్పండి అన్న. దీని లొకేషన్ వచ్చేసి మంగళం డిమార్ట్ నుంచి కొంచెం ముందుకు రాగానే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ భారత్ పెట్రోల్ బంక్ పక్కనే మన షాప్ ఉంటుంది. ఎన్ని సేల్ అవుతాయన్న? వీకెండ్స్ అయితే బ్యాంబూ చికెన్ ఒక 30 to 40 అవుతాయి అనమాట. బిర్యానీ దగ్గర 50 బిర్యానీ వెళ్తాయి వీకెండ్ సాటర్డే వరకు. ఇంకా నార్మల్ డేస్ లో చికెన్ 20, పాట్ బిర్యానీ వచ్చి 25-30. డైలీ ఉంటుందా అన్న? డైలీ ఉంటుంది. ఒక సాటర్డే షాప్ క్లోజ్ ఉంటుంది. సాటర్డే క్లోజ్ ఉంటుంది. ఓకే. బ్యాంబూ చికెన్ ఉంది మేడం, రెడీగా ఉంది మేడం. బ్యాంబూ చికెన్ ఉంది, బ్యాంబూ ఫ్రాన్స్ ఉంది. చికెన్ అయిపోయినా ఇస్తాం మేడం, హాఫ్ ఇస్తాం. అది సో నేను 2 పీసెస్ ఇందులో వస్తాయి, షేర్ చేసుకోండి. పీసెస్ దీంతో పడుతున్నాయి 2. నానా సార్కి పవన్ ఫాస్ట్ బిర్యానీ పార్సల్ కట్టేస్తారా పవన్? 2 బిర్యానీలు ఫాస్ట్గా. ఓకే మేడం, కూర్చోండి మేడం. 5 minutes తెచ్చిస్తా నానా. సార్ 5 నిమిషాలు కూర్చోండి సార్, ఇచ్చేస్తాను. తీసి కట్టడమే లేట్, రెడీ అయిపోయింది. పవన్ రెడీయా? పార్సల్ కట్టే. హాఫ్ చికెన్ కాదులే, ఫుల్ తీసేసి ఆ సార్ ఒక ప్లేట్ కట్టేసి సరిగైపోతుంది. ఇంకో బిర్యానీ తీసే. ఇంకా సార్లకు బిర్యానీ పార్సల్ అన్న 3 బిర్యానీ, 1 చికెన్. మనీ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ఇందులో ఒకసారి ఆఫ్టర్నూన్ వచ్చినా కదా మేడం మీరు ఫస్ట్, అది గుర్తుంది.
ఫస్ట్ వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ వెయిట్ చేస్తున్నారు. లేదు మేడం, సరిగ్గా బ్యాంబూస్ దొరకకుండా స్టాప్ పెట్టలేదు. దానికోసం ఆల్రెడీ పాట్ బిర్యానీ పెట్టాము. పవన్ ఫాస్ట్ పవన్, బిర్యానీ ఇంకోటి. నువ్వు బిర్యానీ కడితేనే చాలా దగ్గర నువ్వు పోవద్దు, నేను వస్తా. సో మా ప్లేట్ తీసే పోరాడా. అవును, నువ్వు నీదేంటంటే బిర్యానీ నువ్వు కట్టే చెప్తా కానీ ఫాస్ట్. ఇది పార్సల్ అన్న పాట్ నెట్లో ఇచ్చేస్తాం. పాట్ బాటు అది కవర్లు అయ్యి రోజులు కొంచెం టైం పడుతుంది. ఏరా తీ మా ఇస్తానా పామ్మ ఫ్రాన్స్. ఏం చేస్తాను? దేనికి అది? సోము అది 3 సెట్లు 3. అవి కూడా అవి ఏంటి? అవి కూడా షారోలేనా? సూపర్. 3 వేసి ఇదేంది ఇది కట్టేసి ఇది ఒక 3 సెట్. ఏంది పార్సల్లా? 2. అక్కడ మేడం కూడా పార్సల్ హాఫ్ కూడా తీసేసి రూమ్ చేసుకున్నా చూడమ్మా. ఓకేనా? సార్ మీ బిర్యానీ అయిపోయినాయి 4. నానా బిర్యానీ తీసాను ఇంకా 3 బిర్యానీ. వాయిస్ చికెన్ అన్నది ప్లేట్ చికెన్ అయితే ఇట్లా ఇస్తాము. ఫుల్ అయితే బ్యాంబూ ఇచ్చేస్తాము. $1,150. నానా ఇస్తాను నానా. చికెన్ ఇవ్వాలా ఫ్రాన్స్ ఇవ్వాలా? రేపు ఫ్రాన్స్ ఇచ్చేపా సార్కి. అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఏం తీసుకున్నారు? కీమా ఆమ్లెట్. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3 months నుంచి వస్తాను. అంటే ఫ్రీక్వెంట్ కాదు, అప్పుడప్పుడు వస్తారు. ఏం బాగుంటుందన్న ఇక్కడ? బ్యాంబూ చికెన్ ప్లస్ బిర్యానీ. ఇది కొత్తగా ట్రై చేస్తాను. ఇవ్వరా ఇచ్చేపరా ఆనియన్స్ వేసి కొన్ని వెయ్యి అన్నీ ఒకటేరా. ఏంది ఇటు నేను చెప్పాల్సింది చెప్పినా. ఎవరు తీసుకో. ఏంది ఇదేంటంటే మీరేం చేస్తున్నారంటే అది కూడా ప్లేట్ తీసుకో. అది ఇచ్చేసి ఒక ప్లేట్ ఇచ్చేసి. సోము ఇది వచ్చిన ప్లేట్ అయిపోయింది. ఇంకోటి కూడా అట్లా 2 బిర్యానీలకి నానా. అది మేడం ఒక ప్లేట్ చికెను, ఒక ప్లేట్ ఫ్రాన్స్. ఇబ్బంది పడండి వాళ్ళు. కట్టే నానా. మా ఫ్రాన్స్ వేయలే కదా మేడం వాళ్ళక. పవను సోము ప్లేట్ చికెన్ సోము రైతా కట్టేసుకో. రైతా కట్టుకో అన్నద్దు అన్ని దీమాక. ఇది కట్టేసిన 2 కట్టే నానా. ఫ్రాన్స్ బిర్యానీ ఎవరు నానా? కొంచెం టైం పడుతుంది. 3 పార్సల్ కదా బిర్యానీలు. సారోళ్ళదా? నేను వాళ్ళు మర్చిపోయినా. నానా ఒక నిమిషం ఫ్రాన్స్ తినా. చాలా సేపు అయింది ఇప్పటికి.
ఇదో ఒక ప్లేటు బిర్యానీ ఒకటి అక్కడికి బిర్యానీలు అయిపోయినాయి నానా నాన్న 2 ప్లేట్లు చేయాలా ఫ్రాన్స్ ఇప్పుడు 2 ప్లేట్లు ఇంత కిందికి వెళ్ళిపోయింది ఇంత కిందికి వెళ్ళిపోయింది నానా ఫుల్ చికెన్ పార్సల్ కట్టానా ఫుల్ చికెన్ వాళ్ళకి ప్రాన్స్ అనేది సోము ఆ ప్లేట్ ఫ్రాన్స్ ఇచ్చాడా పెద్దమ్మకి ఇచ్చేసి ఆహా ఒక గంట వేసే నాకు అన్నిటికి వస్తాయి ఇటువైపు వేస్తానా ఇక్కడ వేసే వేసే ఇది వేసే పోవాలి మళ్ళీ ఇదిగోమ్మా ఫ్రాన్స్ వేసినావా లేదా 2 ఫ్రాన్స్ ఫాస్ట్గా ఇదేంటి ఎవరికి అదే వాళ్ళకి ఇచ్చేసి తిన్నానుకా బిర్యానీ ఎవరంటే ఇవ్వండి అది ఇస్తా నేస్తే మా 2 మా ముందు చెప్పు వాళ్ళకి ఏంది రెండు మళ్ళా 2 ఫస్ట్ ఇస్తా రెండు ఆమ్లెట్ కట్టేస్తారు అయిపోయింది రైట్ కొంచెం రోస్ట్ చేస్తే కొంచెం బాగుంటుందని కొంచెం వేట్ చేస్తుంది ఇక్కడ ఏముండవు అన్ని బ్యాగుతుంటే అన్ని అక్కడే ఉంది ఒకరు మీకు ఒకరు ఒక్కొక్కరు 3-4 చేసినారు కదా వాళ్ళు టేస్ట్ వస్తుంది చెనికాయ పప్పు అయితే చెనికాయ ఉడికేసాను నేను ఇంట్లో నేను టేస్ట్ ఉన్నాక అంత టేస్ట్ ఇక్కడ అమ్మొచ్చు మధ్యాహ్నప్పుడు వేసేసుకుంటాం అందుకే పచ్చిపప్పు రోజు ఎక్కువ అప్పుడు వాడాలి ఏమన్నా పార్సల్ తినే బ్రో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఏం తీసుకున్నారు హాట్ బిర్యానీ బాగుందా ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి ఫస్ట్ టైం సెలవులు పిల్లలు వచ్చారు ఇక్కడే ప్లేట్ చికెన్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే ప్రాన్స్ తీసుకున్నాను టేస్ట్ చూద్దామని చెప్పి ఎక్కువ తీసుకోలేదు నేను ప్రాన్స్ తినను కానీ టేస్ట్ చూద్దామని తీసుకున్నా సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మస్ట్ ట్రై అని చెప్పొచ్చు భలే ఉంది టేస్ట్ అయితే అన్న ఈ వీడియో
యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, ఇబ్బంది లేదు.